తృష్ణ యేసు ప్రభుకి దగ్గరగా నడిపించింది. ఎస్ అంటారా? యేసయ్య ఎవరో చూడాలని ఇష్టపడ్డాడు కనుక, యేసు ప్రభుని ఇష్టపడ్డాడు, చూడాలని ఆశపడ్డాడు. ఆ తృష్ణ ఆయనని యేసు ప్రభుకి ఏం చేసింది? దగ్గరగా తీసుకుపోయింది. ఎస్ అనే వాళ్ళు చేయటండి. ఇప్పుడు యేసు ప్రభుకి దగ్గర తీసుకెళ్ళడానికి మీకు ఏం కావాలి? తృష్ణ కావాలి, హంగర్ కావాలి. ఇప్పుడు అద్భుతమైన పంచలైన చెప్పాలి ఆశపడతాం. యేసు ప్రభుకి నువ్వు దగ్గర వెళ్ళడానికి నీకు ఆశ కావాలి, నీకు తృష్ణ కావాలి. రెండోది, యేసు ప్రభుకి ఇంట్లో రావడానికి నువ్వు యేసు ప్రభు దగ్గర వెళ్ళడానికి నీకు ఏం కావాలి? తృష్ణ కావాలి. కానీ యేసయ్య నీ ఇంట్లోకి రావడానికి తక్షణ విధేయత కావాలి. His hunger brought him towards Jesus. His hasty obedience brought Jesus into his house. జక్కయ్య త్వరగా దిగురా, నేను ఎక్కడికి వస్తా? గట్టి చెప్పండి, నేను ఇంటికి వస్తా. అంటే నేను ఇంటికి రావాలంటే నువ్వు దిగి రావాలి. ఈరోజు దిగి వస్తే, విధే చూపించడానికి దిగి వస్తే ఆయన నీ ఇంటికి దేవుడు వచ్చునుగాక, నీ హృదయంలో వచ్చునుగాక, నీ ప్రాంతంలో వచ్చునుగాక. అపాయింట్మెంట్ ఉంది దేవునికి ఈరోజు కొందరి కుటుంబాల్లో, కొందరి ఇంట్లో, కొందరి హృదయాల్లో, కొందరి జీవితాల్లో. దేవుడు అంటాడు, నేను నీ ఇంటికి, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఐ వాంట్ అపాయింట్మెంట్ విత్ యూ ఇన్ యువర్ హౌస్. వెళ్ళి ఇక్కడ అంటే ఇంట్లో అపాయింట్మెంట్ ఎవరితో అంటే దేవునితో. అదేంటయ్యా, దేవుడు కలుసుకోవాలని చెప్పి ఆశతో రోడ్డు మీదకి వచ్చా. అవును, రోడ్డు మీదనే చాలా మంది జీవితాలు మారాయి. భక్తిమయ గుడ్డివాడు రోడ్డు మీదనే ఉన్నాడు, ఆయన జీవితం మారిందా లేదా? పౌలు భక్తుడు రోడ్డు మీద వెళ్తున్నాడు, దమస్కు మార్గంలో, జీవితం మారిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు వాస్తవంగా జక్కయ్య రోడ్లో వెళ్తున్నాడు, జీవితం మారిందా లేదా? మారిందా లేదా? పౌలు శిలలు రోడ్డు మీద వెళ్తున్నారు, ఫిలిప్పీ పట్టణ చరిత్ర మారిందా లేదా? కొన్నిసార్లు అపాయింట్మెంట్ ఎక్కడెక్కడో కాదు, అడుగులేసి మనం ప్రయాణిస్తాం కదా, దారిలో కూడా దేవుడు మాట్లాడతాడు. అటు అనుభవం దేవుడు మనం దయచేది కాక. అసలు ఇప్పుడు దారిలో వచ్చాడు, దారిలో కలుసుకుందాం అనుకున్నాడు. ప్రభు అన్నాడు, దారిలో కాదయ్యా, నీ దృష్టి నిన్ను దారిలోకి తీసుకొచ్చింది, నీ విధేయత నన్ను నీ ఇంట్లోకి తీసుకొస్తుంది. ప్రభు నాకు దృష్టి ఉంది అని నీకు తెలుసు ప్రభు అంటే, నీ దృష్టి ఉంది కాబట్టి, నన్ను చూడాలని ఇష్టపడ్డావు కాబట్టి, నీ స్థాయి, నీ హోదా అన్నీ కాదని పక్షి ఎక్కినట్టు ఎక్కేవి, చెట్టు ఎక్కేవాడు. చూడండి ఒకసారి దృశ్యం చూస్తాను. చెట్టు ఎక్కేసరికి అందరూ బహుశా ఎగతాళి చేస్తున్నారంట. దేనికి ఎగతాళి చేస్తున్నారండి? ఒక మనిషి చెట్టు ఎక్కితే బాగుంటుందా చూడడానికి? చెట్టు ఎక్కితే చూడడానికి బాగుంటుందా? మామూలుగా ఎక్కడానికి ఎక్కడు, ఎక్స్పోర్ట్ చూడడానికి ఎక్కాడు. ఇప్పుడు చూడండి అంటే మనకి కూర్చుంటే ప్లేస్ సరిపోలే, ఈ డ్రెస్సుల మీద కూర్చొని చూస్తున్నాను అనుకో, మాకు ఎలా ఉంటుంది? కానీ అక్కడ కూడా ఎక్కారంటే అర్థం ఏంటి? పాయింట్ అర్థం ఏముందండి వాళ్ళకి? ఈరోజు ఆసక్తి మీద లైఫ్ టెంపుల్ తీసుకొచ్చింది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నీ విధేయత దేవుని నీతో పాటు ఇంటికి తీసుకొస్తుంది. ఈరోజు ఆసక్తి దేవుని దగ్గరికి వచ్చారు, చాలా సంతోషం. ఆసక్తితో రాత్రి పగలు మేలుకుంటూ ఆన్లైన్ ప్రేయర్స్ వచ్చారు. ఆసక్తితో ఇన్ని సర్వీసులు లైన్లో నిలబడి కష్టమైనా సరే, ప్లేస్ లేకపోయినా కష్టపడి అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఆసక్తి నీకు దేవునికి దగ్గర తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఆ దేవునికి విధేయత చూపించి దిగొస్తే ఆ ప్రభువు కేవలం ఒక అతిథి కాదు, ఇంటికి ప్రభువుగా దేవుడు వచ్చినదా. ఇంటికి వచ్చేసరికి స్టోరీ అయితే ఏమైందండి? మారిపోయి అంటాడు, అయ్యా నేను ఎవరైనా అన్యాయం తీసుకుంటే 400 ఇచ్చేస్తా, సగం ఆస్తి ఏం చేస్తా, పేదలకి ఇచ్చేస్తా ప్రభా. మొత్తం స్టోరీ అంతా ఏమైంది? మారిపోయింది. ఈరోజు విషాద సంగతి ఏంటంటే, ఎప్పుడైతే తను దేవుని చూడాలని ఆశతో, యేసయ్యను చూడాలని ఆసక్తి తెలియడో, ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నానండి, నిజంగా దేవుని పట్ల నీకు ఆసక్తి ఉందా? ఆసక్తి ఉంటే ఆయనకు చూడడానికి, కలుసుకోవడానికి నువ్వు ఎంత ప్రయాసైనా పడతావు. ఎంత ప్రయాసపడ్డాడో జక్కయ్య అంటే, కనిపించకపోయేసరికి యాటిట్యూడ్ పెంచుకున్నాడు. విషయం కనిపించట్లేదు, ప్రభు కనిపించట్లే, యాటిట్యూడ్ పెంచేశాడు. ఒక మాట చెప్పాలి హాస్పిటల్లో తీసుకోవాల్సిన ఒక లోతైన సత్యము, ఆయన ఎక్కిన చెట్టుకు ఒక పేరు ఉంది. ఏం పేరు తెలుసా?
మేడి చెట్టు. మేడి చెట్టు ఏం తెలుసా అండి? మేడి చెట్టు గురించి మనకు ప్రచురమైన సామెత మనకు తెలుసు. మేడి పండు చూడు మేలిమై ఉందును, ఒక వ్యక్తి చూడు. అబ్బాయి ఇంత మంచి బావులు ఉన్నారో, సగం వేసే మీరే చెప్పేస్తే ఎంత హాయిగా ఉందో. ఇప్పుడు మేడి పండు ఏంటంట, బయట బంగారులో కనిపిస్తుందట, అది లోపల ఓపెన్ చేసి చూస్తే అంతా పురుగుదట. అంటే బయట ఒకటి లోపల. చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది, దయచేసి చాలా విషాదకర సంగతి ఏంటంటే, జక్కయ్య పొట్టివాడని జక్కయ్య తెలుసు, తన అవిధనం తనకు తెలుసు, తన వైఖరిని తనకు తెలుసు, తన నిస్సహాయస్థితి తనకు తెలుసు, తన లోటు తనకు తెలుసు. ఏది తన దగ్గర లేదో తన దగ్గర తెలుసు. ఏది తన దగ్గర లేదు అంటే హైట్ తన దగ్గర లేదు. ఈ హైట్ తన దగ్గర లేదు కాబట్టి ఈ లేని దాన్ని వేరే దాన్ని ఏం చేస్తున్నాడు, కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తారో చేస్తారా? జీతం ఇది కాదా మనం చేసేది? ఒకటి మన దగ్గర లేదనుకోండి, లేని దాన్ని బయట పబ్లిక్ ఏం చేస్తాం, ఉన్నట్టు చూపించడానికి మిగతా ఏరియాస్లో డామినేట్ చేసే ప్రయత్నం చేస్తాం. పచ్చి నిజాలతో చెప్పాలని ఆశపడతాం. దాన్ని నెపోలియన్ కాంప్లెక్స్ అంటారు. బ్రదర్, మీ సైకాలజీ మాకెందుకు అంటారు? నెపోలియన్ కాంప్లెక్స్ ఏంటంటే, ఒక ప్రాంతంలో మనకి ఏదైనా తక్కువ ఉంటే ఆ తక్కువ ఉన్న దాన్ని ఇతరులు కంపేర్ చేసి హర్ట్ చేస్తారని తెలిసి మిగతా ప్లేసెస్లో కానీ ఆ ప్లేస్లో కానీ మేకపోతు గాంభీర్యంగా ఆధిక్యతను, ఆధిపత్యమును, మనకున్న సమృద్ధి ఉందని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఏమంటారు? నెపోలియన్ కాంప్లెక్స్ అని. ఆ టర్మినాలజీ పక్కన పడండి, మనకు అవసరం లేదు. పాయింట్కి వస్తాం. ఒకటి తక్కువ ఉందంటే దానిలో కావాల్సిన ఏం చేస్తామండి, ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాసెస్లో ఏం లేదు, హైట్ లేదు. హైట్ లేకపోతే ఆర్టిఫిషియల్గా ఏం చేస్తున్నాడంటే పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. వాట్ హీఈస్ నాట్ ఇన్ సైడ్ హీస్ ట్రైంగ్ టు షో అవుట్ సైడ్. ఇది కాదా వేషధారణ అంటే? ఇది కాదా లోపల ఒకటి బయట ఒకటి అంటే? విశాఖ సంగతి ఏంటంటే, మనలో చాలామంది ప్రపంచం మనం నేర్పించే అతి భయంకర విద్య ఏంటంటే ప్రపంచం నేర్పించే విద్య ఏంటంటే నటించరా, నటించండి, ఏది లేదో ఉన్నట్టు ఏం చేయాలి, కటింగ్ ఇవ్వండిరా అంటారు. లాస్ట్కి మన ప్రొఫెషనాలిటీ ఏంటంటే ఈ కటింగ్ ఇవ్వడం ఏం చేస్తాం, దినాన కటింగ్లు భలే కూడా ఏం చేస్తాం, అలవాటు చేసుకుంటాం. ఇది మానవ నైజం. విశాలంగా సరే చెప్పాలని ఆశపడుతున్నాం. ఈరోజు మేడి చెట్టు బయట ఎక్కాలని చూస్తే, పైకి ఎక్కాలని చూస్తే బయట ఏమో అందంగా ఉంది, కానీ లోపలేమో పురుగులతో నిండి ఉంది. బయట ఏమో విజయవంతం ఉన్నట్టు కనిపిస్తుంది, లోపలేమో శూన్యత ఉంది. బయట ఏమో నవ్వుతున్నాడు, లోపలేమో ఏడుస్తున్నాడు. బయట చాలా సంతోషంగా ఉన్నాడు, చిరునవ్వు పెట్టాడు, లోపల రక్తము, బ్లీడింగ్ ఇన్సైడ్, స్మైలింగ్ అవుట్ సైడ్. రిలీజియస్ అవుట్ సైడ్, రెస్ట్లెస్ ఇన్సైడ్. స్మైలింగ్ అవుట్ సైడ్, బ్లీడింగ్ ఇన్సైడ్. ఒక మాట చెప్పాలంటే సక్సెస్ఫుల్ అవుట్ సైడ్, ఎంప్టీ ఇన్సైడ్. అవునయ్యా, నువ్వు సక్సెస్ఫుల్ అని కెరియర్ అంటే నిజం, సక్సెస్ఫుల్ అండ్ చీఫ్ ట్యాక్స్ ఆఫీసర్, ఎస్ సక్సెస్ఫుల్, కెరియర్లో నెంబర్ 1, కానీ లోపల శూన్యం. డబ్బులు ఉందా? రిచెస్ట్ మ్యాన్, ధనవంతుడు. బైబిల్ రాస్తుంది లూకా 19:19, ధనవంతుడైన జక్కయ్య పేరు ఉంది, ఏముందండి? రిచ్ మ్యాన్. బయట ఏమో ఐశ్వర్యం, లోపల అన్నీ ఉన్న ఐశ్వర్యం ఉన్న లోపల ఏమి లేని అనాథ శూన్యత అనేది లోపల కనిచేస్తోంది. ఒక మాట చెప్పాలంటే బయట భక్తి ఉన్నట్టు నడుస్తున్నాడు, కానీ లోపల శక్తి మాత్రమో లేదా. ఇది కాదు నిజ స్థితి. ఈరోజు దేవుడితో నెమ్మదిగా మాట్లాడుతున్నట్లయితే నువ్వు అన్నిటిని కప్పుకొచ్చే ప్రయత్నం చేశావు, బయట నటించే ప్రయత్నం చేస్తున్నావు. ఈ నటన పెరిగే కొద్ది లోపల గీటు పెరిగిపోతా ఉంది. దిస్ ఇస్ నాట్ మీ, ఇది నేను కాదు. కానీ ఇలా బతకాలి, బయట ప్రజలు నేను యాక్సెప్టెన్స్లో రావాలి అంటే నేను నటించాలి, నేను ఏది కాదు అది ఉన్నట్టు బయట చూపిస్తే తప్ప నన్ను మనసులో అంగీకరించరు. ఓకే సోదరు, ఈరోజు గాయపడి వేదన చెంది దిస్ ఇస్ నాట్ మీ, ఇది నేను కాదు. మేడి పండు, దిస్ ట్రీ ఇస్ ద పిక్చర్ ఆఫ్ మెనీ ఆఫ్ అవర్ లైఫ్స్.
చాలా మంది జీవితాల ఒక దృశ్యం, ఒక మాట ఏంటంటే మేడి చెట్టు. నీకేది లేదో దాన్ని ఉన్నది అన్నట్టు బయటకు చూపించి, అలాగే భార్య నటిస్తున్నావు, భర్తగా నటిస్తున్నావు, తల్లిదండ్రులు నటిస్తున్నావు, చివరికి కుటుంబం నటిస్తున్నావు, మందులు నటిస్తున్నావు. లాస్ట్ నువ్వు కాదని నీకు తెలుసు. అది కాదని తెలిసిపోయేసరికి లోపల ఏమవుతుంది? మనస్తాపము పెరిగిపోతూ ఉంది, గాయము కాస్త లోతుగా మార్చబడుతుంది. బయట ఏమో చాలా విజయంతో వాడు ఉన్నాడు, లోపలేమో వేదనలో ఉన్నాడు. బయట ప్రభావతమైన వాడు ఉన్నాడు, లోపలేమో పశ్చాత్తాపంతో ఉన్నాడు. బయట ఇంప్రెసివ్గా నటిస్తున్నాడు, లోపల మాత్రము చాలా శూన్యుడిగా భావిస్తున్నాడు. బయట ఏమో విశాఖ సంగతి ఏంటంటే చాలా మంచివాడు నటిస్తున్నాడు, లోపలంతా డబ్బు, ధనమోసం చేత నింపబడి ఉన్నాడు. విశాఖ సంగతి ఏంటంటే వారందరూ ఏమో చెట్టెక్కింది కనిపిస్తుంది, కానీ దేవుడికి మాత్రం చెట్టెక్కిన చెక్కయ్య హృదయంలోని శూన్యత కనిపిస్తుంది. అందరూ చెట్టెక్కింది చూస్తున్నారు, కానీ ఎందుకు చెట్టెక్కాడు మాత్రం దేవుడు మాత్రమే చూడగలడు. ఈరోజు అందరినీ పై వేషం చూస్తారు, కానీ ఎందుకు నువ్వు పైన వేషధారిగా ఉన్నావో కేవలము నీ అంతరింద్రియ దేవుడు మాత్రమే చూస్తున్నాడు. ఓన్లీ గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ ఇన్సైడ్. వాట్ యువర్ ఇన్సైడ్ ఈజ్ నాట్ వాట్ యువర్ అవుట్ సైడ్. చివరికి ఆ చెట్టు తనకి తాగుడు చోటుగా మార్చబడింది. ఆ చెట్టు వాస్తవంగా ఆ చెట్టు దేంట్లో దాక్కున్నాడు తెలుసా? విజయం అనే ఆ పైన ఆ యొక్క మాస్క్ కింద దాక్కున్నాడు. విద్య అనే ఆ యొక్క పై బట్ట మీద దాచుకున్నాడు. See, he is masking behind the tree of success. He is masking behind the tree of education. He is masking behind the tree of reputation. He is masking behind the tree of influence. He is masking behind the tree of ministry. He is masking behind the tree of religion. He is masking behind the tree of pride. ఒక మాటలో చెప్పాలంటే he is masking behind the tree of wealth. He is masking behind the tree of excuse. ఆ చెట్టు వెనకాల దాక్కున్న విశాఖ సంగతి ఏంటంటే విజయం అనే చెట్టు వెనకాల దాచుకున్నాడు, విద్య అనే చెట్టు వెనకాల దాచుకున్నాడు, డిగ్రీలు అనే చెట్టు వెనకాల దాచుకున్నాడు, వివాహం అనే చెట్టు వెనకాల దాచుకున్నాడు, గర్వం అనే చెట్టు వెనకాల దాచుకున్నాడు, ధనమోసం అనే చెట్టు వెనకాల దాచుకున్నాడు. కానీ విశాఖ సంఘటన భయం అనే చెట్టు వెనకాల దాచుకున్నాడు. విశాఖ సంఘటన ఏంటంటే దాచుకుంటూ చివరికి ఆ చెట్టే తన ప్రాంతంలో చిరునామాగా మార్చేసుకున్నాడు.